భూమిలో ఉంటే పునాది రాయి, సరిహద్దుగా ఉంటే హద్దురాయి, గుళ్ళో ఉంటే దేవుడి రాయి, బయట ఉంటే గడపరాయి. ఏంటి రాయి పురాణం అనుకుంటున్నారా? అవును, ఇప్పుడు ఏపీలో రాయి పురాణమే నడుస్తుంది. రాయి నామస్మరణతో ఏపీ మారుమ్రోగిపోతుంది. ఎందుకంటే అది ఇలాంటి రాయి కాదు, ఇదొక పొలిటికల్ రాయి. ఒక్కరికి తగిలి మరో ఇద్దరికి మిస్ అవడంతో ఇప్పుడు ఏపీ నేతలు రాయి సహస్రనామాలు రాస్తున్నారు, రాయి జపం చేస్తున్నారు. మొత్తంగా ఏపీ ప్రజలకు పిచ్చెక్కిస్తున్నారు. విజయవాడ మేమంత సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుంది. కరెంటు పోవడం, రాయి రావడం, సీఎం జగన్ కు తగలడం, నుదుటి నుంచి రక్తం కారడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. కానీ ఆ తర్వాత మొదలైంది అసలు రాజకీయం. ఇదే అసలు టాపిక్. అందరూ ఊహించినట్టే రాయిపై రచ్చ మొదలు పెట్టారు అధికార విపక్ష నేతలు. ఆ నెక్స్ట్ డేనే చంద్రబాబు పవన్ రోడ్ షోలలో రాళ్లు పడ్డాయి. బట్ అవి వాళ్ళకు తగలలేదు. అయితే అధికార పక్షమే చేయించిందని గట్టిగా విమర్శించలేకపోయాయి టీడీపీ జనసేనలు. ఎందుకంటే అలా చేస్తే జగన్ పై దాడి చేయించింది విపక్షాలే అని అస్త్రాన్ని వైసీపీ నేతలు ఇచ్చినట్టే. అందుకే ఆ జోలికి వెళ్లలేదు. కానీ భద్రతా వైఫల్యం, సిబిఐతో విచారణ జరిపించాలి, ఇలాంటి డిమాండ్లను తెర ముందుకు తెచ్చారు. ప్రస్తుతం ఇది టీడీపీ పనిన దుష్పన్నాగమే అని ప్రూవ్ చేసే పనిలో ఉన్నారు వైసీపీ నేతలు. లేదు, ఇదంతా సింపతి కోసం వైసీపీ నేతలు ఆడుతున్న డ్రామా అని టీడీపీ నేతలు అంటున్నారు. ఇలా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. సీఎం జగన్ పై జరిగిన దాడిని గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు దుర్మార్గమన్నారు. ఇలాంటి దాడులను టీడీపీ ప్రోత్సహించొద్దన్నారు. ఈ ఘటనపై తక్షణమే సిట్ వేసి విచారణ చేపట్టాలని ఈసీని కోరారు. దాడి వ్యవహారాన్ని ప్రభుత్వ సంస్థలు తేలికగా తీసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎవరైనా రాయేసి కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి తగిలేట్టు కొడతాం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. సో దీని మీద అర్జెంట్గా ఒక సిట్ వేసి అన్నా కానీ దీనికి ఎవరు వేసారనేది తేల్చాల్సిందిగా పోలీసు వారిని కోరుతా ఉన్నాం. లేదా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేసి సిట్ వేయించైనా కానీ అప్పుడైనా తేలుస్తామని చెప్పేసి అందరికీ తెలియజేస్తా ఉన్నాం. కానీ ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, వాటికి సమాధానాలు మాత్రం దొరకడం లేదు. సేమ్ 2019 ఎన్నికల ముందు జగన్ పై కోడి కత్తితో దాడి జరిగింది. దెబ్బ చిన్నదే గాని అది చూపిన ఇంపాక్ట్ మాత్రం అంతా ఇంత కాదు. జగన్ గెలుపుకు ఒక కారణమైంది. సరిగ్గా 5 ఏళ్ల తర్వాత మళ్లీ జగన్ పై రాళ్ల దాడి జరిగింది. అసలే పొలిటికల్ సీజన్. సో దీన్ని కూడా అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సానుభూతిని పెంచే ప్రయత్నం జరుగుతోంది. 2019 ఎన్నికల సమయంలో సీఎం జగన్ వి కోడి కత్తి డ్రామాలు, ఇప్పుడు గులకరాయి డ్రామాలు ఆడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి విమర్శలు గుప్పించారు. గులకరాయి ఘటనపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం జగన్ పై హత్యాయత్నం జరిగిందని అంటున్నారని, ఇది భద్రతా వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. సీఎంకే భద్రత కల్పించలేని వారు ప్రజలకేమి భద్రత కల్పిస్తారని నిలదీశారు. ప్రజాస్వామ్యంలో ఎవరిపై దాడి జరిగినా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎక్కడ దాడి జరిగినా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కానీ నాకెందుకో ఎన్నికల ముందు మమతాకి, ఇక్కడ జగన్కి కొద్దిగా దాడులు గుర్తొస్తాయి. 2019లో కోడి కత్తి, ఇప్పుడు ఏందో గులకరాయి అంటున్నారు, కొందరేదో గన్ అంటున్నారు. అంటే ఏదైనా సరే దాడి జరిగిందా, దాడి చేయించుకున్నారా, రాళ్ళు విసిరాలా, రాయి విసిరించుకున్నారా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. కానీ రాజకీయాల్లో శత్రువులు ఉండరు, దయచేసి గుర్తుపెట్టుకోండి. మనందరం ప్రత్యర్థులు మాత్రమే. రాజకీయాల్లో శత్రువులు ఉండరు, మనందరం ప్రత్యర్థులు మాత్రమే. నిన్న జరిగిన సంఘటన మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విచారం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి జరగకూడదని చెప్పి మా పురంధేశ్వరి గారు కూడా ఈ సంఘటన దురదృష్టకర సంఘటన అని చెప్పారు. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి అని చెప్పారు. సో కన్ఫర్మ్ గా జగన్ పై రాయి ఘటనను రాజకీయం చేస్తున్నారు. భద్రతా వైఫల్యమా, విపక్షాల కుట్రో, సానుభూతి సంపాదించడం కోసమో గానీ ఇలా రీజన్ ఏంటన్నదో తెలియదు. కానీ విసిరిన రాళ్లను మెట్లగా పేర్చుతూ మరోసారి అధికార కుర్చీని ఎక్కాలని డిసైడ్ అయ్యారు జగన్. బట్ విపక్షం కూడా ఈసారి ఫుల్ అలర్ట్ గా ఉంది. జగన్ కు ఏ కోసాన కూడా సానుభూతి పవనాలు వీచనివ్వద్దని డిసైడ్ అయ్యాయి. అందుకే అటు పవన్, ఇటు చంద్రబాబు రాయి దాడి, కోడి కత్తికి సీక్వెల్ అంటూ ప్రచారం మొదలుపెట్టారు. అయితే చంద్రబాబు, పవన్ రోడ్ షోల్లో కూడా రాళ్లు పడ్డాయి. చంద్రబాబు గాజువాకలో ప్రచారం నిర్వహిస్తుండగా రాయి విసిరారు. కానీ గురి తప్పింది. తగిలితే ఆయనకు గాయమయ్యేది. తెనాలిలో జనసేన నేత పవన్ కళ్యాణ్ పై కూడా రాయి విసిరారు. అది కూడా తగ్గలేదు. రాయి విసిరిన వాడిని పట్టుకున్నారు, చితకబాదారు, పోలీసులకు అప్పగించారు. రాళ్లే కాదు, చంద్రబాబుపై, జగన్ పై చెప్పులు కూడా ఇప్పటికీ విసిరారు. కానీ జనం మధ్యలో నుంచి
పైకి లేచిన చెప్పును గుర్తించగలిగారు. కానీ ఎవరి చేతిలో నుంచి చెప్పు పైకి లేచిందో ఇంతవరకు గుర్తించలేదు. ప్రజల సానుభూతి కోసం సీఎం జగన్ తనపై దాడి జరిగిందంటూ డ్రామాలాడుతున్నారని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. సంక్షేమ ముసుగులో రాష్ట్రాన్ని వైసీపీ దోచేసిందని ఆయన మండిపడ్డారు. వైసీపీ పాలనలో ఉద్యోగులు ఉపాధులు లేదని ఎద్దేవా చేశారు. మోసకారి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలన్నీ ఏకమైపోయినాయి. ఎందుకు ఏకమైనాయి? అవాసన పరిస్థితి ఎందుకు వచ్చింది రాష్ట్రంలో? నీలాంటి రాక్షస ప్రవృత్తి కలిగిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నాడు గనక, ప్రజాస్వామ్య హక్కులను అణిచివేస్తున్నాడు గనక, అధికార దుర్వినియోగం చేస్తున్నాడు కనుక కలవాల్సి వచ్చింది. ఈ పాలనను అంతం చేయడం కోసం, రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం, పేదరిక నిర్మూలన కోసం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసాయి. జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవాలి, పరిశ్రమలు సాధించుకోవాలి, ఉపాధి మెరుగుపరచాలి. అందుకనే ఫస్ట్ డిఎస్సి అధికారంలో రావడంతో ఫస్ట్ డిఎస్సి వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం ఇవాళ బాబు గారు తీసుకుంటూ ఉన్నారు. పేదల కోసం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ ఆపకుండానే మెరుగుపరచాలని నిర్ణయం తీసుకున్నాం. ఓవరాల్ గా చూస్తే ఇలాంటి దాడులతో అలజడులు సృష్టించడం కోసమే అని క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇది ఎన్నికల సీజన్, అందుకే అందులో ఏపీ ఏ చిన్న నిప్పు రవ్వైనా చాలు అడవికి తగలబెట్టడానికి, సేమ్ అదే స్టైల్లో ఏ చిన్న ఇష్యూ అయినా చాలు రాష్ట్రం రవాణా కష్టంలా మారడానికి. ఈ విషయాలన్నీ అధికార విపక్షాలకు తెలుసు, కానీ ఎవరూ సంయమనం పాటించడం లేదు. ఇరు వర్గాల మాటలు వింటుంటే అగ్నికి అజ్జం పోసేలా ఉన్నాయి, కానీ ఎక్కడ ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పేలా కల్పించడం లేదు. గతంలో ఎప్పుడూ ఏపీలో ఇలాంటి సిచ్యువేషన్ లేదు. మరి ఇవి నిజంగా ఆక్రోశంతో ప్రజలు వేస్తున్నాయా, లేక ఆకతాయిల ఆటలా, లేక అధికార విపక్షాలు విసురుతున్న ప్రచారాస్త్రాలా అని పోలీసులు తేల్చాలి. కానీ ఈ లెక్కలు తేలేసరికి ఎన్నికలు ముగుస్తాయి. లాభపడేవారు పడుతూనే ఉంటారు.